మన తెలుగులో కొన్ని సామెతలు ఉంటాయి. ఒక జర్నలిస్ట్‌గా ఆ సామెత నా నోట్లోంచి నేను చెప్పాలంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నా గానీ, పాకిస్తాన్ మీడియా మాత్రం ఆ పదాన్ని నా నోటితో పలికించేలాగే అయితే ఉంది. ఆ సామెత ఏంటంటే, వెనకటకొకడు ఆ పని చెయ్యలేక మంగళవారమా అన్నాడంట. అంటే మీకు అర్థమయ్యే ఉంటది. నేను ఆ సామెతను ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా కొంచెం మార్చి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశాను. ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పాల్సొచ్చింది అంటే, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ అలాగే పాకిస్తాన్ తలపడ్డాయి. పాకిస్తాన్ మీద భారత్ ఘన విజయాన్ని సాధించింది. అయితే పాకిస్తాన్ మీద భారత్ ఘన విజయాన్ని సాధించడం వెనక భారతదేశానికి చెందినటువంటి కొంతమంది పండితులు పాకిస్తానీ ఆటగాళ్ళ మీద చేతబడి చేశారు అనేటువంటి వార్తను ఇప్పుడు పాకిస్తానీ మీడియా ఛానల్స్, పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. నిజంగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్తో పోరాడి ఓడిపోయినటువంటి పాకిస్తాన్ని అంటే దాన్ని ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక భారతదేశానికి చెందినటువంటి కొంతమంది పండితులు 25 మంది పండితులు పాకిస్తానీ ఆటగాళ్ళ మీద చేతబడి చేసినట్లుగా, ఆ చేతబడి కారణంగానే మొన్న జరిగినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ మీద భారత్ ఘన విజయాన్ని సాధించింది అన్నట్లుగా పాకిస్తానీ మీడియా కొన్ని వార్తలు రాయడాన్ని నిజంగా ఎలా విశ్లేషణ చేయాలనేది కూడా అర్థం కావట్లేదు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు పాకిస్తానీ మీడియా ఏమి రాసిందనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇండియా వర్సెస్ పాకిస్తానీ ఆటగాళ్లపై చేతబడి చేయించారు, పాక్ టీవీ ఛానళ్ళు ఏం చెబుతున్నాయో చూడండి అంటూ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఈ వార్త సారాంశం ఒకసారి కనుక మనం అనాలిసిస్ చేసుకుంటే, బై జక్కీ మహేష్, పబ్లిష్డ్ ఆన్ మండే ఫిబ్రవరి 24, 2025. ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటైతే ఉండదు. టీమిండియా పాకిస్తాన్ను ఓడించడానికి కారణం భారత్కి చెందినటువంటి పండితులు చేతబడి చేయించడమే అని పాక్ టీవీ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రాండ్ ఫినాలేలో టీమిండియా విజయం సాధిస్తుందని 22 మంది పండితులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ 22 మంది పండితులను బీసీసీఐ నియమించిందని, టీమిండియా స్టేడియానికి చేరుకునే ముందు 7 పండితులు చేతబడి చేయడం ప్రారంభిస్తారని, అనంతరం 22 మంది పండితులు పాకిస్తానీ ఆటగాళ్లపై చేతబడి చేసి వాళ్ళ దృష్టిని మరల్చి భారత జట్టును గెలిపించారు అన్నట్లుగా పాకిస్తానీ మీడియా సంస్థలు, వార్తాపత్రికలు భారతదేశాన్ని ఉద్దేశించి ఒక ప్రోపగండా అయితే చేస్తూ ఉన్నాయి. మొన్న పాకిస్తాన్ మీద టీమిండియా ఘన విజయాన్ని సాధించడం వెనక టీమిండియా కష్టపడిన ఫలితం కాదు ఆ గెలుపు అనేది. టీమిండియాకి సంబంధించినటువంటి కొంతమంది అంటే బీసీసీఐ ఏం చేసిందంటే, కొంతమంది అక్కడ తాంత్రిక విద్య వచ్చిన వాళ్ళని, కొంతమంది పండితుల్ని తీసుకొచ్చింది. ఆ పండితులతో పాకిస్తానీ ఆటగాళ్ళ మీద చేతబడి చేయించింది. ఆ చేతబడి ఫలితమే మొన్న పాక్ చిత్తుగా ఓడిపోయింది అంటూ వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ, అంటే వాళ్ళ దేశానికి చెందినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ కానీ పత్రికలు కానీ వార్తలు రాయడం, వడ్డించడం అనేది నిజంగా చాలా దారుణాతి దారుణం. అంటే ఆటలో ఏదైనా సరే ఒక ఆటలో గెలుపోటములు అనేవి సర్వసాధారణం. నిజంగా ఆటగాళ్ళని చూసే మనం నేర్చుకుంటూ ఉంటాం టీమ్ స్పిరిట్ ఏంటనేది. అలాగే స్పోర్ట్స్లో కూడా గేమ్ స్పిరిట్ ఏంటనేది వాళ్ళని చూసి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఓటమిగా అంగీకరించడం, నిజంగా అంగీకరించాలంటే గొప్ప మనసు ఉండాలి. అది ఎలాగో వాళ్ళకి లేదు. కానీ వాళ్ళ ఓటమికి కారణం ఇండియాకి చెందినటువంటి కొంతమంది ఆస్ట్రాలజర్స్ అని, లేదా కొంతమంది తాంత్రిక విద్యలు వచ్చినటువంటి గురువులని, పండితులని, ఇలా రకరకాల
వార్తల్ని సృష్టించడం అనేది అంత భావ్యమైనది అయితే కాదు. ఎందుకంటే చిత్తుగా ఓడిపోయింది. సో పాకిస్తాన్కి చెందినటువంటి మీడియా సంస్థలు కానీ పత్రికలు కానీ ఇటువంటి వార్తలు రాయడం వల్ల అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులలో ఒకంత ఆనందాన్ని నింపేందుకు మీరు ఇటువంటి వార్తలు రాయించి ఉండొచ్చేమో, కానీ ఇటువంటి చేష్టలకైతే భారతదేశం కానీ భారతీయులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితులు కానీ ఇటువంటి చేష్టలకి ఇటువంటి చర్యలకి పాల్పడాల్సినటువంటి అవసరమైతే లేదు. కష్టపడి నిజంగా వ్యూహాత్మకంగా మొన్న జరిగినటువంటి మ్యాచ్లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో, అంటే 50 ఓవర్లు కూడా ఉండలేదు, 49 ఓవర్ల 4 బాళ్ళలోనే పాకిస్తానీ ఆటగాళ్ళు ఆల్అవుట్ అయ్యారు. 42 ఓవర్లలోనే నిర్ణీత లక్ష్యాన్ని కూడా భారతీయులు అలవోకగా ఛేదించారు. దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇప్పుడు పాకిస్తానీ మీడియా సంస్థలు మాత్రం ఇటువంటి వార్తలను అయితే వడ్డిస్తూ ఉన్నాయి. ఇటువంటి మంచిది కాదు. సో చేతగానితనాన్ని ఒప్పుకోండి. చేతగానితనంగా ఒప్పుకుంటేనే మీకు ఇంకా మంచిది, సింపతి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కానీ మీ ఓటమిని వేరొకరి మీద బ్లేమ్ చేస్తూ ఇటువంటి వార్తలు సృష్టించడం అనేది మంచిదైతే కాదు. థ్యాంక్ యూ సో మచ్.